Badaranandipati. Today I am explaining from degree second semester English the first unit, the first poem Ulysses. సో తెలుగులో దీన్ని పోయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక కామన్ ఆన్సర్ ఉంటుంది. ఆ కామన్ ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా మీరు దీన్ని చూడగలరు. ఓకే, సీ హియర్ యులిసెస్. ఫస్ట్ పోయంకి వెళ్దాం. ఇట్ లిటిల్ ప్రాఫిట్ దాట్ అన్ ఐడిల్ కింగ్. ఈ పోయం రాసింది ఎవరు, ఏంటి అనేది చూసే ముందు ఫస్ట్ పోయం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇతను టెనిసన్, యులిసెస్ అనే ఒక కింగ్ గురించి ఇతను ఈ పోయం రాశాడు. యులిసెస్ అనే ఒక కింగ్ ఉన్నాడు. ఇతను ఏంటంటే ఫీల్ అవుతున్నాడు. ఏంటంటే ఐడిల్ అంటే ఏమి పని లేదు అని ఫీల్ అయిపోతున్నాడు. ఈ పని లేకుండా ఖాళీగా కూర్చున్నాను ఫీల్ అవుతున్నాడు. బై ది స్టిల్ హార్ట్ అమాంగ్ దీస్ బారిన్ క్రాక్స్. ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ ఉన్నవన్నీ ఈ పోయంలో ఉండవు. నేను వీటి మీనింగ్స్ మీకు అర్థం అవడం కోసం రాశాను అంతే. ఇక్కడ క్రాక్స్ అండ్ రాక్స్ అని అంటే అతను ఖాళీగా ఉన్న కింగ్, అంటే ఏజ్ బారైన ఒక కింగ్, తనకి పని లేక ఓకే టైం వేస్ట్ చేయాలనుకోడు. అతను ఎక్కడంటే సోమరు అంటే ఐడిల్ అంటే సోమరి అని సోమరిని వస్తుంది. కానీ ఇక్కడ అతను సోమరి వాడు కాదు. తనకి హీ డస్ నాట్ లైక్ టు వేస్ట్ హిస్ టైం. అయితే ఇక్కడ అక్కడ చెట్ల మధ్య కూర్చోవడం, లేదా రాళ్ళ మీద కూర్చోవడం, మంట దగ్గర కూర్చోవడం, ఇవి ఇలాగా టైంని వేస్ట్ చేయడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు ఆ యులిసెస్కి. అతను ఎవరో కాదు, ఒక కింగ్. అండ్ మ్యాచ్డ్ విత్ అన్ ఏజ్డ్ వైఫ్ ఐ మెట్ అండ్ డోల్. అంటే ఇక్కడ మీనింగ్ ఇక్కడ గ్రీఫ్ అని రాశాను. ఇతనికి ఒక వైఫ్, ఏజ్డ్ వైఫ్ ఉంది. ఓకే, ఇతను ఐ మెట్ అండ్ డోల్ అంటే బాధ ఏంటంటే ఏజ్ అయిపోయింది, నేను ఇలా ఖాళీగా ఉండడానికి అతనికి ఇష్టం లేదు, అతనికి ఖాళీగా ఉండడానికి ఇష్టం లేదు. అన్ఈక్వల్ లాస్ అంటూ ఏ సేవేజ్ రేస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాజు అంటే రాజుకి కొంతమంది ప్రజలు ఉంటారు. అక్కడ ప్రజలు, తనకున్న ప్రజలందరూ కూడా ది డోంట్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, ఇన్నోసెంట్ అనుకుందాం, అన్సివిలైజ్డ్ అంటే నాగరికత తెలియని ప్రజలు. వాళ్ళు యాటిట్యూడ్ ఏంటంటే దట్ హౌడ్ అంటే ఇక్కడ స్టోర్ అని రాసిన వాళ్ళు ఏంటంటే సంపాదించుకుని దాన్ని స్టోర్ చేసుకోవడం, నిద్రపోవడము, తినడము, ఇదే వాళ్ళకి తెలిసింది. అండ్ నో నాట్ మీ. ఆ రాజు ఏమన్నాడంటే నా ప్రజలకి ఇదే తెలుసు, నాకైతే అది తెలీదు. సంపాదించుకోవడము, తినడము, నిద్రపోవడము ఇది లైఫ్ కాదు అని అతను ఫీల్ అవుతున్నాడు. ఎవరు, యులిసెస్ అని అతను ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఈ పిక్చర్లో ఇచ్చింది ఎవరంటే టెనిసన్. ఈ పోయం రాసింది టెనిసన్, యులిసెస్ గురించి రాసింది టెనిసన్. ఓకే, సో హియర్ ఇక్కడ చూడండి. ఐ కెనాట్ రెస్ట్ ఫ్రమ్ ట్రావెల్. నేను ట్రావెల్ చేయకుండా ఒకే చోట ఒక ఐడల్ అంటే ఒక విగ్రహంలా నేను ఉండడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదని యులిసెస్ అంటున్నాడు. ఐ విల్ డ్రింక్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లీవ్ లైఫ్ టు ద ఫుల్. మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అంటే ఇతను రాజుగా ఉన్నప్పుడు యంగ్స్టర్ నుంచి ఒక ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు అనుభవించవలసినన్ని అనుభవించాడు, ఎంజాయ్ చేయవలసినవి ఎంజాయ్ చేశాడు, తినవలసినన్ని తిన్నాడు. ఎందుకంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ ఎ కింగ్డమ్. లైఫ్ టు ద లెస్ ఆల్ టైమ్స్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్. ఓకే, అన్ని టైంలో ఎంజాయ్ చేశాను. గ్రేట్లీ హ్యావ్ సఫర్డ్ గ్రేట్లీ బోత్ విత్ దోస్ దట్ లవ్డ్ మీ. ఇక్కడ ఏంటంటే సఫర్ అయ్యాను, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం నేను కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూశాను, కొంత బాధలు కూడా చూశాను. అండ్ అలోన్ ఆన్ షోర్ అండ్ వెన్ త్రూ స్కడింగ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ చాలా ఎంజాయ్ చేశాడు. తర్వాత కొన్ని యుద్ధాలు కూడా చేశాడు. త్రూ స్కడింగ్ అంటే మూవ్ ఫాస్ట్ బై విండ్. ఇక్కడ అర్థం ఏంటంటే ఎన్నో గాలి తుపాలు అంటే ఎన్నో యుద్ధాలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. డ్రిఫ్ట్స్ అంటే ఎయిర్ ఆర్ వాటర్ అంటున్నాను ఇక్కడ. ద రైనీ హైట్స్ అంటే స్టార్స్ అంటే ఇక్కడ ఎన్నో యుద్ధాలు, ఇవన్నీ కూడా మెటఫరిక్ లాంగ్వేజ్లో అనేక యుద్ధాలు, అనేక ఎదురుగాలులు అన్నీ చూశాడు. వెస్ట్ ద డిమ్ సీ. ఓకే, తర్వాత ఇక్కడ సీ అంటే డిమ్ సీ అంటే ఆ డిమ్ సీ నుంచి అతను ఒక కాంతిని చూడడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తను ఫెయిల్యూర్స్ నుంచి అతను తర్వాత సక్సెస్ కూడా చూశాడు. ఐ యామ్ బికమ్ ఏ నేమ్, బ్రాండ్ నేమ్. ఏంటంటే ఇక్కడ అతను ఒక వెస్ట్ ద డిమ్సీ అంటే యుద్ధం చేసి వెదర్ ఈ కంకోడ్ ఆర్ నాట్, నో వన్ నోస్. యుద్ధం చేసిన తర్వాత విజయం సాధించిన తర్వాత అతను ఒక మంచి పేరు, ఒక బ్రాండ్ నేమ్ వచ్చేసింది అతనికి.
ఎంతో సక్సెస్ సాధించాడు. అయినా ఒక ఓల్డ్ ఏజ్ వచ్చింది. ఆ టైంలో కూడా అతను ఏమనుకుంటున్నాడంటే ఏదో ఒక సాధించాలి, ఇంకా ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు. ఫర్ ఆల్వేస్ రోమింగ్ విత్ ఏ హంగ్రీ హార్ట్. అంటే ఇప్పుడు కూడా ఒక హంగ్రీ హార్ట్తో, ఒక క్వెస్ట్, తపనతో అతను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు అతను? యులిసెస్. Much have I seen and known cities of man and manners, climate, councils, governments. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇతను ఏం చూశాడు? చాలా సిటీస్ తిరిగాడు, ఎంతో మనుషుల్ని, వాళ్ళ పద్ధతులను, ఎన్నో క్లైమేట్స్ని. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క క్లైమేట్ ఉంటుంది, కౌన్సిల్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ శాసనాలు ఉంటాయి, గవర్నమెంట్స్ ఉంటాయి, రకరకాల గవర్నమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూశాడు. అయినా దట్ ఈజ్ నాట్ సఫిషియెంట్. ఇంకా చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఏదో ఒక సినిమాలో నా చిన్నప్పుడు విన్నాను, తెలిసింది గోరింత తెలియంది కొండంత. దీనికి అప్లై అవుతుందండి. యులిసెస్ ఆ సిద్ధాంతం మీద వెళ్తున్నాడు. మై సెల్ఫ్ నాట్ లీస్ట్, అంటే నేను నేర్చుకున్నాను అది చాలా లీస్ట్, బట్ ఆనర్డ్ ఆఫ్ దెమ్ ఆల్. ఎందుకంటే కానీ నేను నేర్చుకున్న కొద్దిదే అయినా నన్ను చాలా గౌరవిస్తున్నారు. అండ్ డ్రింక్ డిలైట్ ఆఫ్ బ్యాటిల్ విత్ మై పీర్స్. నేను యుద్ధం చేసేటప్పుడు యంగ్స్టర్గా, పీర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎంతోమంది నాకు సహచరులు ఉండేవారు, వాళ్ళు కూడా నాతో పాటు ఇంకా ఉన్నారు. ఫార్ ఆన్ ద రైనింగ్ ప్లేన్స్ ఆఫ్ విండీ ట్రాయ్ అంటే అర్థం ఏంటంటే ఆ పీర్స్ అనేవాళ్ళు ఇతను యుద్ధాలు చేస్తున్నప్పుడు గాలిలోంచి బాణాలు శత్రు వేస్తుంటే అవన్నీ కూడా తట్టుకుని ఎంతో భయంకర యుద్ధంలో విజయం సాధించిన యులిసెస్ ఇతను చెప్తున్నాడు. అతనితో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ ఆల్ దట్ ఐ హ్యావ్ మెట్. నా ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు, వాళ్ళకి కూడా సేమ్ ఏజ్ వచ్చింది, వాళ్ళు కూడా నాలాగా ఆలోచిస్తారు, వాళ్ళని కూడా నేను పురిగొల్పుతాను. ఏంటంటే మనము ఇది రెస్ట్ తీసుకునే టైం కాదు, ఇంకా మనం ఎంతో సాధించాల్సింది ఉంది. ఫర్ ఆన్ ద రైనింగ్ ప్లేన్స్. ఓకే, ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. ఇది కూడా అయిపోయింది. అట్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఆర్క్ వేర్ త్రూ. చూడండి ఇక్కడ అర్థం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో ప్రతి వంపు దగ్గర, ప్రతి ఒక బ్రిడ్జ్ దగ్గర ఎక్కడో చోట మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకటి ఆగలదని ఆర్క్ అంటాం. ప్రతి ఒక్క చోట ఒక ఎక్స్పీరియన్స్ తన జీవితంలో అనేక ఎక్స్పీరియన్సెస్ చూశాడు. బ్రైట్లీ చూడండి, బ్రైట్లీ అని మీనింగ్ అది గ్లీమ్స్ దట్ అన్ట్రావెల్డ్ వరల్డ్ హూజ్ మార్జిన్ ఫేడ్స్. ఇంకా ఎంతో నాకు తెలియంది, ఫీడ్స్ అంటే నాకు తెలియంది, ఇంకా ట్రావెల్ చేయాలి. నేను ఇంకా ప్రపంచం అంతా ఏం తిరగలేదు, నా ఏజ్ సరిపోవట్లేదు, కానీ ఇంకా తిరగాలి, లాస్ట్ బ్రీత్ వరకు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి అనేది యులిసెస్ యొక్క సిద్ధాంతం, యాటిట్యూడ్. ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ వెన్ ఐ మూవ్ అంటే నా కాళ్ళు చేతులు పనిచేసేంత వరకు నేను ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. 25 years ఏజ్ ఉన్న అబ్బాయి ఒక 5 crores 10 crores దొరికితే చాలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక కింగ్ ఏంటంటే తను ఒక ఐడియల్గా ఉండాలనుకోవడం లేదు, ఇప్పుడు యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. హౌ డల్ ఇట్ ఈస్ టు పాజ్ టు మేక్ అన్ ఎండ్ టు రస్ట్ అన్బర్నిష్డ్ నాట్ టు షైన్ ఇన్ యూజ్. అంటే ఒక కదలకంటే ఒకే చోట కూర్చోవడం అది ఎంత డల్నెస్ ఇస్తుంది, తుప్పు పట్టుకుపోతుంది బ్రెయిన్ అనేది. మనం నేర్చుకోవడం ఆపేస్తే, అప్డేట్ కావడం ఆపేస్తే మనం బ్రెయిన్ అనేది అప్డేట్ అవ్వదు, తుప్పు పట్టుకుపోతుంది. సో నేర్చుకోవాలి అనేది ఇక్కడ ఈ మీనింగ్. యాజ్ దో టు బ్రీత్ వర్ లైఫ్ ఫైల్డ్ ఆన్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే మనం ఊపిరి ఉన్నంత వరకే మనం ఏదైనా నేర్చుకోవాలి. ప్యాక్ అని రాసేది చూడండి, ఫైల్ మీన్స్ ప్యాక్ అంటే వీ హ్యావ్ టు స్టోర్ సంథింగ్, వీ హ్యావ్ టు సెండ్ సంథింగ్ టు బ్రెయిన్. అది మన జ్ఞానం ఇతరులకు ఇవ్వాలి. మన జ్ఞానం అంటే నెక్స్ట్ జనరేషన్కి అది చాలా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఎంతోమంది సైంటిస్టులు వాళ్ళ టైంని ఒకే రూమ్లో ఉంచేసి, అంటే ఒకే రూమ్లో పరిశోధనలు చేసి మనకి ఎన్నో గొప్పవి ఇవి ఇచ్చారు. ఓకే, ఇది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వర్ ఆల్ టు లిటిల్ అండ్ ఆఫ్ వన్ టు మీ లిటిల్ రిమైన్స్ బట్ ఎవ్రీ అవర్ ఈజ్ సేవ్డ్. అంటే మనం అందరూ నేర్చుకుని చాలా లిటిల్, మనం ఇంకా టైం చాలా తక్కువ ఉంది, దాన్ని సేవ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యులిసెస్కు 80-70 years వచ్చినాయి అనుకుందాం, ఇంకా అతను ఒక 10 years సర్వే అవుతాడేమో. ఈ 10 yearsలో ఇంకా ఏదో నేర్చుకుందాం. చాలా తక్కువ టైంలో కూడా మనం ఆగిపోవద్దు, రెస్ట్ తీసుకోవద్దు. రెస్ట్ అనేది అంటే తుప్పు అనేది మన బ్రెయిన్కి పట్టించుకోవద్దు అంటున్నాడు. ఫ్రమ్ దట్ ఎటర్నల్ సైలెన్స్ సంథింగ్ మోర్, ఏ
బ్రింగర్ ఆఫ్ న్యూ థింగ్స్ అండ్ వైల్ ఇట్ వార్. అంటే అర్థం ఏంటంటే ఓకే, ఎన్నో వైల్ అంటే చెడు, ఎన్నో ఎన్నో అతను జీవితంలో ఎన్నో చూశాడు, ఎన్నో సంథింగ్ చాలా చూశాడు. ఇవన్నీ కూడా అతని లైఫ్లో ఒక పాస్ట్ని డిగ్ చేసుకుంటూ వస్తుంటే ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఫర్ సమ్ 3 sons టు స్టోర్ అండ్ హోల్డ్ మై సెల్ఫ్. అంటే అతను 3 sons అంటే 3 ఎండాకాలాలు అనుకుందాం అండి. ఓకే, అంటే 3 ఎండాకాలాలు అంటే 3 సంవత్సరాలు, సారీ ఫర్ దట్ అండి, 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో అతను ఎన్నో చూశాడు. వైల్డ్ అంటే చెడు, ఓకే, చాలా చూశాడు. ఓకే, అయితే ఇవన్నీ వేస్ట్ అయిపోయింది టైం అంతా కూడా. టు ఫాలో నాలెడ్జ్ లైక్ ఏ సింకింగ్ స్టార్. ఏంటంటే ఇతను స్టింకింగ్ స్టార్ అంటే ఇప్పుడు కూడా షైనింగ్ స్టార్ లాగా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు నేను ఒక లెర్నర్లా ఉండాలి, నిరంతర విద్యార్థిలా ఉండాలి అంటున్నాడు. బియాండ్ ద అట్మోస్ట్ బౌండ్ ఆఫ్ హ్యూమన్ థాట్. అంటే ఓకే, మనిషికి ఎంత నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇంకా అందరికంటే ఎక్కువ నేర్చుకోవాలి. అట్మోస్ట్ అంటే చాలా నేర్చుకోవాలి. బౌండ్ ఆఫ్ హ్యూమన్ థాట్ అంటే ఇంకా నేర్చుకోవడానికి బౌండరీస్ ఏమి లేదు. హ్యూమన్ థాట్స్కి ఎంత నేర్చుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ స్టాంజ్ అనుకుంది. నెక్స్ట్ ఇతను ఓకే రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోతున్నాడు. అయితే రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతే మీకు చెప్పాను అతనికి ఒక వైఫ్ ఉంది, ఆవిడ కూడా ఓల్డ్ అయిపోయింది. రాజ్యంలో అంటే కింగ్డమ్లో ఉన్న ప్రజల్ని లేదా తన వైఫ్ని ఎవరు చూసుకుంటారంటే తన సన్. దిస్ ఈజ్ మై సన్ మైన్ ఓన్ టెలిమాకర్స్. అతని కొడుకు పేరు ఇది. నా కొడుకున్నాడు, అతని పేరు టెలిమేకర్స్ టు హూమ్ ఐ లీవ్ ద సెప్టర్ అండ్ ద ఐస్లే. అతనికి నేను ఒక రాజదండాన్ని, ఈ ఐలాండ్ని, రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. వెల్ లవ్డ్ ఆఫ్ మీ. అతను నన్ను బాగా ప్రేమిస్తాడు. డిసైనింగ్ టు ఫుల్ఫిల్ అంటే అతను నాకు ఉన్న బాధ్యతలన్నీ తను భుజాల మీద వేసుకుని నాకన్నా బాగా చేస్తాడు. దిస్ ల్యాబ్ బై స్లో ప్రిటెన్స్ టు మేక్ మైల్డ్ ఏ రజ్డ్ పీపుల్. అంటే అర్థం ఏంటంటే అనాగరికత అయిన ఈ ప్రజలను పరిపాలించడానికి అతను ప్రుడెన్స్, జ్ఞానం ఉంది. ఈ కఠినంగా ఉన్న ఈ ప్రజల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో అతను బాగా తెలుసు, నా కొడుకుకి తెలుసు. అండ్ త్రో సాఫ్ట్ డిగ్రీస్ అంటే అతను చాలా సాఫ్ట్గా వాళ్ళని బెండ్ చేసుకోగలుగుతాడు, తన వైపు తిప్పుకోగలిగే ఎబిలిటీ తనకు ఉంది. సబ్డ్యూ దెమ్ టు ద యూస్ఫుల్ అండ్ ద గుడ్. అంటే వాళ్ళని లొంగ తీసుకోవడం అంటే తన వైపుకి వాళ్ళని తిప్పుకోగలుగుతాడు. మోస్ట్ బ్లేమ్లెస్ ఈజీ. అతనిలో కలంకం ఏమీ లేదు. నా కొడుకుకి ఒక కలంకం లేదు, ఒక మచ్చ అయినా లేదు. అంటే అతను చాలా మంచివాడు. సెంటర్డ్ ఇన్ ద స్పియర్ ఆఫ్ కామన్ డ్యూటీస్. అంటే ప్రజలకు ఏదైనా బాధ వస్తే మధ్యలో ఉండి వారికి న్యాయం తీరుస్తాడు. డీసెంట్ నాట్ టు ఫెయిల్. నా కొడుకు చాలా డీసెంట్, అమాయకుడే, అయితే ఇప్పుడు కూడా ఫెయిల్ కాలేదు, మంచివాడే, కానీ రూలింగ్లు ఎప్పుడు ఫెయిల్ కాడు. ఇన్ ఆఫీసెస్ ఆఫ్ టెండర్నెస్ అండ్ పే. ఇక్కడ ఆఫీసెస్ అంటే కార్యకలాపాల్లో చాలా జ్ఞానం ఉన్నవాడు. అండ్ పే మీట్ అడోరేషన్ టు మై హౌస్ హోల్డ్ గాడ్స్. అర్థం ఏంటంటే నేను ఏదైతే ఆరాధించానో, ఏ దేవుణ్ణి అయితే నేను మొక్కానో, నేను ఆరాధించిన మార్గంలోనే, నేను వెళ్ళిన మార్గంలోనే నా కొడుకు కూడా వెళ్తాడు అని ఒక తండ్రికి కొడుకు మీద అపారమైన విశ్వాసము, నమ్మకం ఉంది. అది తన కొడుకు గురించి యూలిసస్ టెలిమాకర్స్ గురించి చెప్తూ ఉన్నాడు. వెన్ ఐ యామ్ గాన్ ఈ వర్క్స్ హిజ్ వర్క్ ఐ మైండ్. ఓకే, అతను తన పని ఖచ్చితంగా చేస్తాడు. దేర్ లైస్ ద పోర్ట్. ఇక్కడ అయిపోయింది. సన్ గురించి చెప్పాడు, తన కొడుకు చూసుకుంటాడు. అమ్మయ్య, నేను ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు థాట్స్ ఉంది. దేర్ లైస్ ద పోర్ట్, ద వెజల్ పప్స్ ఆర్ సెయిల్. ఇక్కడ వెజల్ అంటే షిప్ అని రాశాను మీకు. ఇక్కడ మనకు ఒరిజినల్ పోయంలో కనిపించేందుగా హైలైట్ చేసిన ఎల్లో కలర్లో. ఇప్పుడు యూలిసస్ ఒక పోర్ట్కి వెళ్ళిపోయాడు. అంటే ఎర్లీ మార్నింగ్ 4-3 వెళ్ళిపోయి అక్కడ తన పీర్ అంటే తన సహచరులతో వెళ్ళిపోయాడు. మనం రండి ఇంకా ట్రావెల్ చేద్దామని వెళ్ళిపోయి అక్కడ ఏంటంటే వెజల్ అంటే షిప్, అది పబ్స్ అంటే ఇక్కడ గాలిలు వేస్తున్నాయి. అండ్ బోటు రెడీగా ఉంది, పెద్ద షిప్ రెడీగా ఉంది. ఇక్కడ చూద్దాం రండి. దే ఆర్ గ్లూమ్ ద డార్క్ బ్రౌడ్ సీస్ మై మెరైనీర్స్. అంటే గ్లూమ్ ద డార్క్ అంటే చీకటిగా,
అంటే ఎర్లీ మార్నింగ్ 4-3 చీకటిగా ఉంటుంది. ఓ మై పీర్స్, మై ఫ్రెండ్స్ అని ఇక్కడ క్రై అవుట్ అంటే పిలుస్తున్నాడు. సోల్స్ దట్ హ్యావ్ టాయిల్ అండ్ రాట్ అండ్ థాట్ విత్ మీ, అంటే నాతో కలిసిపోయి నాలాగా ఆలోచించే, నాతో పాటు యుద్ధాల్లో కష్టపడిన నా పీర్స్ వీళ్ళందరూ కూడా నాలాగా ఆలోచిస్తారు. దట్ ఎవర్ విత్ ఎ ఫ్రోలిక్ వెల్కమ్ టూక్. ఇక్కడ హ్యాపీ అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ చాలా ఫ్రోలిక్ అంటే ఒక ఉల్లాసంగా ఉత్సాహంతో, అంటే మనందరూ ఒక ట్రావెలింగ్ చేస్తున్నాం, నేర్చుకోబోతున్నాం అని చాలా హ్యాపీగా ఒక మంచి జర్నీ అనేది వాళ్ళు చేస్తున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ద థండర్స్ అండ్ ద సన్షైన్ అండ్ అపోజ్డ్, అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు అందరూ కూడా 70+, కొన్ని అపోజులు ఉంటాయి. ఓకే, ఫ్రీ హార్ట్స్, ఫ్రీ ఫోర్ హ్యాడ్స్, యూ అండ్ ఐ ఆర్ ఓల్డ్, అందరూ కూడా మనం బాధ్యతలని ఏమీ లేవు, అన్నీ మన వారసులకి డిసెండెంట్స్కి అప్పగించేసి వచ్చేస్తున్నాం. ఏది కూడా మైండ్లో పెట్టుకోవద్దు, మనం హ్యాపీగా ప్రయాణం చేద్దాం. ఓల్డ్ ఏజ్ హ్యాజ్ అట్ హీజ్ ఆనర్ అండ్ హిజ్ టాయిల్. మనకున్న ఈ ఓల్డ్ ఏజ్ కాస్త భారమే, ఇంక ప్రయాణం చేయడం కష్టమే, అయితే మనకు అది గౌరవం. ఈ ఏజ్లో కూడా వీళ్ళు పని చేస్తున్నారు అనేది మన గురించి మనల్ని ఒక ఇన్స్పిరేషన్గా నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటారు అనే మీనింగ్ నేను ఇక్కడ అర్థం చేసుకున్నాను. డెత్ క్లోజెస్ ఆల్, మనందరికి డెత్ చాలా దగ్గరగా ఉంది. బట్ సంథింగ్ అరే ద ఎండ్, అయితే మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. సమ్ వర్క్ ఆఫ్ నోబెల్ నోట్, ఎన్నో గొప్ప పనులు ఇక్కడ ఉన్నాయి. మే అట్ బి డన్, అవి మన చేత ఆ గొప్ప పనులని మనమే కంప్లీట్ చేయొచ్చు. నాట్ అన్బికమింగ్ మ్యాన్ దట్ స్ట్రో విత్ గాడ్స్, మనము అనాలోచితమైన వ్యక్తులమేమి కాదు. వెన్ వి వార్ యంగ్, మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద శక్తులతోనే పోరాడడం. ఓకే, ఇప్పుడేమీ తక్కువైపోలేదు, ఏజ్ వచ్చిందంతే. మనం ఇంకా అదే అదే విల్ స్పిరిట్ అనేది మనకి ఇంకా ఉంది. ద లైట్స్ బిగిన్ టు ట్వింకిల్ ఫ్రమ్ ద రాక్స్, అంటే తెల్లవారుజాము నుంచి సన్ రైజ్ అవుతున్నాడు, రాక్స్ మెరుస్తున్నాయి. ద లాంగ్ డే వేన్స్, అంటే లాంగ్ డే అంటే చీకటి మాయమైపోతుంది. డిమినిష్ అంటే తగ్గుముఖం పడుతుంది. ద స్లో మూన్ క్లైమ్స్, ఆ మూన్ చంద్రుడు అలా వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు వస్తున్నాడు. ద డీప్ మోన్స్ రౌండ్ విత్ మెనీ వాయిసెస్, కమ్ మై ఫ్రెండ్స్, ఇంకా వెల్కమ్ చెప్తుందన్నమాట నేచర్ కూడా. తను అంటున్నాడు, కమ్ ఫ్రెండ్స్, ఎక్కండి, షిప్ ఎక్కండి, మనం బయలుదేరదాం. ఇట్ ఈజ్ నాట్ టు లేట్ టు సీక్ ఏ న్యూ ఇయర్ ఓల్డ్, ఇంకా మనం లేట్ చేయకూడదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, 3 సన్స్ వేస్ట్ చేశాను నేనైతే, ఎక్కండి అందరూ కూడా, తొందరగా ఎక్కండి అని తన ఫ్రెండ్స్ని పురుగొల్పుతున్నాడు, ఇన్స్టిగేట్ చేస్తున్నాడు, ట్రిగర్ అప్ చేస్తున్నాడు ఇక్కడ. పుష్ ఆఫ్ అండ్ సిట్టింగ్ వెల్ ఇన్ ఆర్డర్, స్మైట్, అంటే ఒక పద్ధతిగా వెళ్దాం, ఒక ఆర్డర్లో వెళ్దాం అని ఇక్కడ తను చెప్తున్నాడు. ద సౌండింగ్ ఫరోస్ ఫర్ మై పర్పస్ హోల్డ్స్, అంటే ఇక్కడ పెద్ద పెద్ద గాలులు వీస్తున్నాయి, కొంత భయం ఉంది, కానీ వాళ్ళందరినీ కూడా అతను ఏం చేస్తున్నాడంటే ఇన్స్టిగేట్ చేస్తున్నాడు, అంటే ప్రోత్సహిస్తున్నాడు. టు సెయిల్ బియాండ్ ద సన్సెట్, ఎక్కడికి వెళ్దామంటే సూర్యుడు అస్తమించే, అంటే సముద్రం భూమి కలిసేంత దూరం, అంటే చాలా దూరం వెళ్ళిపోదాం అంటున్నాడు. అండ్ ద బాల్స్ ఆఫ్ ఆల్ ద వెస్టర్న్ స్టార్స్, మనం ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రతి చోటకు వెళ్దాం. ఓకే, ఎవరు వెళ్ళలేని చోటకు వెళ్ళి కొన్ని నిజాలు, కొన్ని రహస్యాలు తెలుసుకుని మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్దాం. అంటిల్ ఐ డై, మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉందాం, ఐడియల్గా ఉండొద్దు అంటున్నాడు. ఇట్ మే బి దట్ ద గల్ఫ్స్ విల్ వాష్ అస్ డౌన్, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఈ ప్రయాణంలో చనిపోవచ్చు. పిట్ ఆర్ హోల్ అన్నారంటే మనం ఈ మార్గంలో వెళ్తున్న మార్గంలో వ్యాలీస్, అంటే సముద్రంలో వ్యాలీస్ కాదు కానీ ఏదైనా ట్రబుల్ రావచ్చు. ఇట్ మే బి వీ షల్ టచ్ ద హ్యాపీ ఐలేస్, లేదా మనం చావచ్చు, లేదంటే మనం అనుకున్న అన్వేషణలో మనం హ్యాపీ ఐలాండ్స్, అంటే కొత్త భూభాగాల్ని మనం వెతకచ్చు, అవి మన వాళ్ళకి అవి ఇవ్వచ్చు. అండ్ సీ ద గ్రేట్ ఎక్లీస్ హూమ్ వీ నో. ఎక్లీస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ మెయిన్ ఆన్సర్లు మీకు అర్థమవుతుందంటే వాళ్ళ పూర్వీకుల గురించి. ఇంతకుముందు ఎంతోమంది వాల్వర్స్ ఉన్నారు, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని ఇతను ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మన యాన్సెస్టర్ ఏం చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. అతను వాళ్ళకు అంటే పాస్ట్ అచీవ్మెంట్స్ని రికాల్ చేసి దాని ద్వారా తన ఫాలోవర్స్ని, తన ఫ్రెండ్స్ని ఏంటంటే పురుగొల్పుతున్నాడు. దో మచ్ ఈస్ టేకెన్ మచ్ అబైడ్స్ అండ్ దో we are not now that strength
విచ్ ఇన్ ఓల్డ్ డేస్ అండ్ వీఆర్ నాట్ నౌ. అంటే మనం ఒకప్పుడు ఉన్నప్పుడు మనకు చాలా స్ట్రెంగ్త్ ఉండేది, ఇప్పుడు ఓల్డ్ అయిపోయాం. అయితేనే మూవ్డ్ ఎర్త్ అండ్ హెవెన్, అప్పుడు మనం ఒక ఎర్త్నే మూవ్ చేసేసాం, ఆకాశాన్ని కదిలించేస్తాం. అంటే అర్థం ఏంటంటే అంత శక్తి మనం ఒకప్పుడు ఉండేది. దట్ విచ్ వి ఆర్. అయితే ఏమైంది, ఓల్డ్ అయిపోయాం. అయితే ఇప్పుడు మనలో ఉన్నది ఫిజికల్ బలం కాదు, మనది విల్ పవర్. ఆ విల్ పవర్ మనకి ఎప్పుడూ ఉంటుంది, చనిపోయేంత వరకు కూడా. వన్ ఈక్వల్ టెంపర్ ఆఫ్ హీరోయిక్ హార్ట్స్, మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక హీరోయిక్ హార్ట్ అనేది, అంటే బ్రేవ్ హార్ట్ అనేది మనలో ఉంది. ఈ ఫ్రెయిల్ ఫిజిక్ వైపు మీరు చూడొద్దు. మనం ఎప్పుడు కూడా మనలో ఉన్న విల్ పవర్ని సాధించగలను అనే దాని వైపే చూడండి. మేడ్ వీక్ బై టైమ్ అండ్ ఫెయిట్ బట్ స్ట్రాంగ్ ఇన్ విల్. మనం ఏజ్ పెరుగుతున్న కొలది మనం ఫ్రెయిల్ ఫిజిక్ అంటే మన శరీరం వీక్ అయిపోవచ్చు, కానీ మనలో ఉన్న విల్ పవర్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఇప్పుడు అనేది, ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఎవరికైనా సాధ్యమే అని చెప్తున్నాడు. టు స్ట్రైవ్, పోరాడదాం, టు సీక్, దాన్ని కోరుకుందాం, మనం ఏదైతే కావాలో దాన్ని కోరుకుందాం, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ నాట్ టు ఈల్డ్, అంటే తల దించవద్దు. మనం పోరాడదాం, కోరుకున్నది సాధిద్దాం, మనం మాత్రం దేనికి తలంచొద్దు. ఎంత గ్రేట్ మెసేజ్ అండి ఇది. సో ఒక యులిసెస్ గురించి మెయిన్ ఆన్సర్ చూస్తే కనుక ఇంట్రడక్షన్ చూడండి. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ ఈ పోయంని యులిసెస్ గురించి అగైన్ తను రాశాడు. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ 1809 to 1892 ఈ మధ్యకాలంలో జీవించాడు. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ యులిసెస్ పోయం రాసింది, అంటే రీరైట్ చేసింది అతను. రిసీవ్డ్ విక్టోరియన్ పోయిట్ లవ్ రైట్. అంటే ఇతను ఏంటంటే విక్టోరియన్, అంటే ఇతను బ్రిటిష్ దేశంలో విక్టోరియా మహారాణి దగ్గర ఆస్థాన కవి. సమ్మరైజ్ ద స్పిరిట్ ఆఫ్ 19th century బ్రిటిష్ లిటరేచర్. అంటే ఇతను 19th century బ్రిటిష్ లిటరేచర్ గురించి సమ్మరైజ్ చేసిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్. ఇందులో యులిసెస్ ఈజ్ ఎ లెజెండరీ ఫిగర్ ఇన్ టెనిసన్స్ పోయం. యులిసెస్ అనేది ఒక లెజెండరీ ఫిగర్, అంటే ఎప్పుడు శాశ్వతంగా గొప్ప పోయం, గొప్ప ఫిగర్, ఒక గుర్తుండిపోయిన ఒక గొప్ప కావ్యం ఇది. ఓకే, యులిసెస్ ఇది టెనిసన్ రాసిన దాంట్లో యులిసెస్ అనేది. బై దట్ నేమ్ అండ్ ద పోయం ఈజ్ ఇన్ ద మొనోలాగ్ ఫామ్. అంటే మొనోలాగ్ అంటే ఒక మంచి కావ్యము. యులిసెస్ అనేది మంచి కావ్యము. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ రాసిన దాంట్లో ఇది మంచి కావ్యము. ఇక్కడ మీనింగ్ కూడా మీకు ఇచ్చాను. నెక్స్ట్ మనం చాలా తొందరగా ఒక్కొక్క పాయింట్ చూద్దాం. యులిసెస్ ఈజ్ ఓల్డ్ నౌ ఇన్ ఏజ్ బట్ నాట్ ఇన్ స్పిరిట్. మనం డిస్కస్ చేసింది మీన్ ఆన్సర్ ఇస్తున్నాను. హీఈస్ గ్రేట్లీ డిసాటిస్ఫైడ్ విత్ హీజ్ ప్రెజెంట్ కండిషన్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇథాకా. ఇథాకా అనే రాజ్యానికి ఇతను రాజు, కానీ డిసాటిస్ఫాక్షన్లో ఉన్నాడు. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఐలాండ్ వేర్ పీపుల్ హూ ఓన్లీ నో హౌ టు స్లీప్, ఫీడ్ అండ్ స్టోర్ money, they don't know the value of time, they are uncivilized people. ఇథాకా రాజ్యంలో ఆ ప్రజలకు ఏమీ తెలియదు. సంపాదించడం, దాన్ని దాచుకోవడం, తినడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇదే లైఫ్ అనుకుంటారు. దీన్ని చూసి విసిగిపోయాడు యులిసెస్. He further informs that his wife is old now, his son is young enough to take over the responsibility of his father's kingdom and family. అయితే తను ట్రావెలింగ్ చేయడానికి రెడీ అయిపోయాడు. అయితే ఓల్డ్ వైఫ్ ఉంది, రాజ్యం ఉంది, పర్వాలేదు, నాకు కొడుకున్నాడు, అన్నీ చూసుకుంటాడని ఒక అష్యూరెన్స్ అనుకుంది, ఒక కాన్ఫిడెన్స్ అనుకుంది. యులిసెస్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్ప్లోరర్ అండ్ హ్యాస్ మేడ్ గ్రేట్ డిస్కవరీస్. ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలుసుకున్నాడు కూడా ఆల్రెడీ. దో ఓల్డ్ నౌ ఇస్ స్పిరిట్ అండ్స్ ఫర్ న్యూ అడ్వెంచర్స్ అబ్రాడ్. అండ్స్ అంటే కోరుకోవడం. ఓల్డ్ అయినప్పటికీ కూడా కొత్త వాటిని వేరే ప్రదేశాల్లో, అబ్రాడ్ అంటే వేరే పరాయి దేశాల్లో ఉన్న కొత్త విషయాల్ని ఇతను నేర్చుకోవాలని ఒక కోరిక ఉంది. హీ సేస్ దాట్ హీ హ్యాస్ బీన్ టు different places of different kinds of people and of different manners, climate, councils, governments, and all those people have paid honor and tribute to him, as a result of which his name has become an additional for great adventure and explorer. అతను ఎన్నో విషయాలు ఆల్రెడీ తెలుసుకోవడం వలన అతనికి ఆల్రెడీ పేరు వచ్చింది. అదే సరిపోదు.
అతను ఏం చెప్తున్నాడు కొటేషన్ చూడండి, ద మోర్ ఈ ఎక్స్ప్లోర్స్ ద మోర్ ఆఫ్ ఇట్ రిమైన్స్ టు బి డిస్కవర్డ్. తెలుసుకున్నాను ఎక్కువే తెలుసుకున్నాను, అయితే తెలియదు ఇంకా చాలా ఉంది అని తను చెప్తున్నాడు. అందుకనేసి ఈ వాంట్స్ టు ట్రావెల్. హీ సేస్ దట్ ఈ స్పిరిట్ ఈజ్ ఇండెఫెటగబుల్ అని రాసిన చూడ. అంటే అతను బాడీ బలహీనమై అయిపోవచ్చు. ఫర్ హిమ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ రెస్ట్ అండ్ రస్టింగ్ బట్ టు గెయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. అయితే శరీరము బలహీనమే కావచ్చు, కానీ అది ఈ మైండ్కి తుప్పు అనేది రాకుండా, అంటే ఇంకా బలహీనత అంటే లేజినెస్ రాకుండా ఏదో సాధించాలని ఒక తపన మాత్రం అతనిలో ఉందండి. యులిసెస్ ఆల్సో సేస్ దాట్ ఇన్ హీజ్ ఆబ్సెన్స్ his son Telemachus will be the king of Ithaca. ఇథాకాకి నీ లేకపోయినా కొడుకున్నాడని ఒక కాన్ఫిడెన్స్తో అతను షిప్ ఎక్కేశాడండి. అండ్ హీ విల్ ట్రై ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే టు సివిలైజ్ is rushed and saves people by slow degree and try to make them useful and good. అంటే తన ప్రజలు అన్సివిలైజ్డ్ రగ్గడ్, అంటే ఆ మూటైన ప్రజల్ని పరిపాలించిన తన కొడుకు బాగా తీరిపోయాడు, వెటరన్ అని తన కొడుకు మీద ఒక కాన్ఫిడెన్స్. మోర్ ఎవర్ అంతేకాకుండా హిస్ సన్ నోస్ దాట్ హిస్ డ్యూటీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ అండ్ హీ విల్ ఆల్సో ప్రాపర్లీ వర్షిప్ హిస్ హౌస్ హోల్డ్ గాడ్స్. తన కొడుకు ఏం తెలుసు అంటే తన ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ, తన వైఫ్ని అంటే తన తల్లిని చూసుకుంటాడు, ప్రజలను చూసుకుంటాడు, తన నమ్ముకున్న కొన్ని సిద్ధాంతాలు ఆచారాలు కూడా ఎక్కడొకటి దేన్ని పోగొట్టకుండా ఉంటాడు అని తన కొడుకు మీద ఒక నమ్మకంతో అతను షిప్ ఎక్కడం జరుగుతుంది. వైల్ హీ గోస్ అబ్రాడ్ హిస్ సన్ విల్ రిమైన్ అట్ హోమ్ అండ్ పెర్ఫార్మ్ ఆల్ ద డ్యూటీస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎలాగ ఉండాలో తన కొడుకు ఉన్నాడు అని ఒక నమ్మకంతో తను ట్రావెలింగ్ చేయడానికి సిద్ధపడిపోయాడు. సో కొడుకు మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ తనకి లేదు. కన్క్లూజన్కి వచ్చేద్దాం. యులిసెస్ ఆస్క్స్ ఇస్ mariners అంటే తన పీర్స్ని అడుగుతున్నాడు టు గెట్ రెడీ ఇమ్మీడియట్లీ ఫర్ పుషింగ్ ఆఫ్ ద షిప్. మన షిప్ని కదులుద్దాం రండి, అంటే ఇంకా ట్రావెలింగ్ చేయడం రండి. బికాజ్ ఈజ్ అంబిషన్ ఈజ్ టు రీచ్ ద లెజెండరీ హ్యాపీ ఐలాండ్స్ అంటున్నాను ఇక్కడ. అంటే మనం అందరూ కూడా వేరే ప్రదేశాలకి అబ్రాడ్కి వెళ్ళాలి, కొత్త వాటిని మనం నేర్చుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి, లేదంటే ఎవరు తెలుసుకోలేరు. Where he hopes to see his great ancestor Achilles face to face. మనం కూడా మన పూర్వీకులు ఎలాగైతే కష్టపడ్డారో మనం వాళ్ళకిలాగే కష్టపడదాం, వాళ్ళు మనం కలుద్దాం. ఒకవేళ చనిపోయినా సరే మన ఎక్లీస్ని, మన యాన్సిస్టర్స్ని మనం ఫేస్ టు ఫేస్ మనం చూడొచ్చు. లేదా మనం బారెన్గా లేదంటే ముద్దు బారిపోయినట్టు ఇక్కడే ఉండిపోయామా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. యులిసెస్ లీవ్స్ బిహైండ్ హిస్ లావిష్ లైఫ్ యాజ్ కింగ్ టు ట్రావెల్ టు అన్డిస్కవర్ టెరిటరీ. తన లావిష్ లైఫ్ అంటే లగ్జరీ లైఫ్ అంతా కింగ్గా లగ్జరీ లైఫ్ అంతా వదిలేసుకుని డిస్కవరీ చేయడానికి, అంటే అన్డిస్కవర్ టెరిటరీ అంటే తెలియని రాజ్యాల గురించి, తెలియని భూభాగాల గురించి తెలుసుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి అతను వెళ్ళిపోయాడు. ఈజ్ డిటర్మినేషన్ టు ట్రావెల్ అండ్ సీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వైల్ హీ మేక్స్ ద మోస్ట్ ఆఫ్ హిస్ లాస్ట్ డేస్ కెన్ టీచ్ అస్ హౌ టు లీవ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. అంటే మనకేంటంటే లైఫ్ అనేది ఇప్పుడు మనం అంటే ఎటర్నల్ స్టూడెంట్ మనందరూ కూడా ఎప్పుడు నేర్చుకోవచ్చు. అంటే ఇతను పూర్తి స్థాయిలో ఏం చెప్తున్నాడంటే మనం ఎప్పుడు నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అండి మనకి ఇది కొద్ది టైం తీసుకుంటుంది, కానీ మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ యులిసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ భద్ర సార్.